నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో మనం ఎన్నో విషయాలు డాక్టర్ ఆర్‌బి సుధ గారితో మాట్లాడుతూ ఉన్నాం. ఎన్నో తెలియని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఈరోజు అఫర్మేషన్స్, చాలా అఫర్మేషన్స్ ఆల్రెడీ చెప్పున్నారు. కాకపోతే సోల్‌మేట్ చాలా ఇంపార్టెంట్ కదా! సో, సోల్‌మేట్ ఎలా ఉండాలి? ఉండాలి అంటే మనం ఎలాంటి అఫర్మేషన్స్ తీసుకోవాలి? మేడం మాటల్లో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. సో, ప్రతి ఒక్కళ్ళకి సోల్‌మేట్ చాలా చాలా ఇంపార్టెంట్. అసలు లైఫ్‌లో ఏమి ఇంపార్టెంట్ అంటే నేనైతే అదే చెప్తాను ఫస్ట్. అవును. కరెక్ట్. మంచి సోల్‌మేట్ ఉంటేనే మనకు అన్ని సక్సెస్‌ఫుల్ లైఫ్ అనేది ఉంటుంది అని. సో, మంచి సోల్‌మేట్ రావాలి అంటే ఎలాంటి అఫర్మేషన్స్ తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? ఎన్ని రోజులు తీసుకోవాలి? దానికి తప్పక. సంబంధించి చెప్పండి. సోల్‌మేట్ అంటేనే అసలు మంచే. అవును. ఇంకా దాంట్లో చెడు లేదు అసల. ఓకే. అంటే సోల్‌మేట్ అంటే అసలు ఏంటని చాలా మందికి తెలీదు. అంటే సోల్‌మేట్ అంటే మనకి కావాల్సినట్టు అంటే మనం థింక్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే అలాగే థింక్ చేసి అనుకుందాం. అంటే థింకింగ్‌లో, థాట్స్‌లో అండర్‌స్టాండింగ్ ఉండాలి. అది అట్రాక్ట్ అవ్వాలి అనేది. చాలా సార్లు మాటల్లో కూడా అంటుంటారు. అరే నేను అదే అనుకున్నాను, నువ్వు అదే అవును. అనుకున్నావు అంటారు. అంటూ That is సోల్‌మేట్ అది connection అట్రాక్షన్ ఉండదు. అన్నమాట. ఎందుకని ఇది చెప్తున్నానంటే మనం సపోజ్ ఒక ఫంక్షన్‌కి వెళ్దాం, లేకపోతే ఒక పార్టీకి వెళ్దాం అనుకున్నాం. వెళ్ళాం అనుకుందాం అక్కడ. అలా మ్యారేజెస్‌లో చాలా మంది ఉంటారు. మనకి తెలియని వాళ్ళు కూడా మనని చూస్తూ దూరం నుంచి చూస్తే కూడా మనం ఎవరితోనో మాట్లాడితే కూడా తిరిగి చూస్తాం. ఎందుకు చూస్తా ఉంటావు? వాళ్ళు చూస్తున్నారు నాకు తెలుసా? ఎలా వాళ్ళు చెప్పారా ఏదైనా? అదే మనకి చెప్పు మాటల్లో వింటూ ఉంటాం కదా మేడం. నీ నీ చూపు నా వీపుకి తగిలింది. అది మూవీ డైలాగ్ అవును, చెప్పేది. అవును. అది ఎలా తెలుస్తుంది అంటావు? ఇట్ ఈస్ యువర్ ఫోర్స్ ఆఫ్ థాట్. ఓకే. అంటే ఎందుకు ఇది చూస్తున్నారు అనేది మన సిక్స్త్ సెన్స్ చెప్తుంది. ఇది జస్ట్ అన్ ఎగ్జాంపుల్. అంటే థాట్స్ తెలియకుండా ఎలా ఉంటాయి? ఎవరో ఒకళ్ళు మన గురించి మంచిగా అనుకోవట్లేదు అనుకోవడానికి కూడా మనకు తెలిసిపోద్ది. ఎలా తెలుస్తుంది అంటావు? వాళ్ళు దే ఆర్ నాట్ అట్రాక్టెడ్ టు మీ అన్నది తెలిసిపోతుంది. సో ఎలా తెలుస్తుంది అంటావు? ఇట్ ఇస్ వాళ్ళు మాట్లాడరు, వాళ్ళ బిహేవియర్ బట్టి తెలుస్తుంది, వాళ్ళ థాట్స్ బట్టి తెలుస్తుంది, థాట్స్ బట్టి వాళ్ళ బిహేవియర్ వస్తుంది. బిహేవియర్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి తెలిసిపోతుంది వాళ్ళకి మనం అనుకూలంగా లేము, లేకపోతే వాళ్ళకి మనం నచ్చలేదో, లేకపోతే మనం నచ్చామో అని కూడా మనకి తెలుస్తుంది. ఇటు ఉంటే అటు కూడా ఉంటుంది కదా. సో అలాగే సోల్మేట్ అంటే ఏంటంటే మనకి కావాల్సినట్టు, మనకి కావాల్సిన క్వాలిటీస్ ఉన్న అతన్ని ఒక ఎయిదర్ అ మ్యాన్ ఆర్ అ విమెన్ అట్రాక్ట్ చేయడం, అది సోల్మేట్ అంటాం. మన ఏంజల్ నెంబర్స్ చాలా మాట్లాడుకుందాం. అవును. సో దాంట్లో 222 2 సార్లు 2 వచ్చిందంటే దాని సోల్మేట్ అట్రాక్ట్ చేసే ఒక నంబర్. అంటే ఏంటి? అది మీకు బలమైన కోరిక అయి ఉండాలి. అది ఫస్ట్. నీకు బలమైన కోరిక కాకుండా ఆ సోల్మేట్ వస్తాడులే అనుకున్నట్టు ఏదో అల్లాటప్పగా నేను చేశాను అంటే, బలమైన కోరిక ఉంటే తప్పక ఈ ఒక్క నంబర్తోనే మనం అట్రాక్ట్ చేయొచ్చు. ఇలాగే ఒక స్టోరీ ఉందన్నమాట. నాకు తెలిసిన వాళ్ళు ఎవళ్ళు ఆ అమ్మాయి ఇక్కడ కాదు, యాక్చువల్గా ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడో కలిసి అట్రాక్ట్ అయ్యి పెళ్లి చేసుకోవడం కూడా జరిగిపోయింది. అంటే ఆ అబ్బాయి రష్యన్ అబ్బాయి. సో కలవడం కూడా ఎక్కడో హాలిడేకి వెళ్ళి కలిసి ఉత్తినే ఒక్కసారి మాట్లాడి దాని తర్వాత ఇవన్నీ జరిగిపోయాయి. అంటే ఏంటి? ఈ అమ్మాయి ఆల్రెడీ లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తోంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను అనమాట. లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తూ అదేంటంటే ఎలా కావాలి అనేది ఏంటంటే నేను చాలా డ్రాయింగ్ టెక్నిక్ మాట్లాడాను, జర్నలింగ్ టెక్నిక్ మాట్లాడాను, 369 టెక్నిక్ కూడా మాట్లాడున్నాను నేను. సో ఏ టెక్నిక్ మనం వాడినా ఏంటంటే అది బలమైన కోరిక కింద ఎప్పుడు అది మారుతుందో తప్పక అట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి మనం అనేది ఇక్కడ సోల్మేట్ అంటే కంప్లీట్గా నిన్ను అండర్స్టాండ్ చేసుకుని, అంటే నేను చెప్పకుండా అండర్స్టాండ్ చేసుకునే థాట్స్ ఫీలింగ్స్ని అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళ ఇటు పనికొస్తుంది. బికాస్ ఇట్ ఇంప్లైస్ బోత్ వేస్. నీకు అలాగే ఉండాలి, యువతల వాళ్ళకి అలాగే, అంటే పార్ట్నర్కి అలాగే ఉండాలి. అప్పుడు మనం సోల్మేట్స్ అంటాం అనమాట. అంటే చెప్పక్కర్లే, చాలా మంది దంపతులను మనం చూస్తూ ఉంటాం అట్లాగా ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే మాటలు తక్కువ ఉంటే అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది. అదే ఒక సోల్మేట్ అని అకార్డింగ్ టు మీ, అది డెఫినేషన్. సో కొంతమందికి వేరే డెఫినేషన్స్ ఉండొచ్చు. అదే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. కానీ అల్టిమేట్గా మనకి ఎవరైనా కోరుకునేది ఏంటి? మన్ని అర్థం చేసుకునేవాళ్ళు కావాలి అనిగా కోరుకుంటారు. ఎవరి పార్ట్నర్, ఇప్పుడు బిజినెస్ పార్ట్నర్ అయినా అంతే కదా, ఎవరైనా అండర్స్టాండింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అండర్స్టాండింగ్ వచ్చినప్పుడే కంపాటబిలిటీ కూడా వస్తుంది కదా. సో అందుకనే సోల్మేట్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. సో ఈ అమ్మాయి గురించి మాట్లాడుతుంది, ఆల్రెడీ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీషనర్. అది మేనిఫెస్ట్ చేస్తుంది. ఎలా మేనిఫెస్ట్ చేసింది? జర్నలింగ్ చేసి, అంటే అఫర్మేషన్స్ చేసి. అంటే ఏంటంటే నీకు ఇలా క్వాలిటీ కావాలి, ఈవెన్ నీకు చూడ్డానికి కూడా ఎలా ఉండాలో నువ్వు మైన్యూట్గా రాసుకోవచ్చు. ఓకే.
నాకు ఇలా ఉండాలి, తెల్లగా ఉండాలి, ఈ హైట్కి ఉండాలి, ఇవన్నీ రాసుకోవచ్చు. ఎక్కడి నుంచి వస్తారనేది యూనివర్స్కి వదిలేయాలి. మనకి కావాల్సింది మనం అడగాలి కదా. నేను అదే చెప్తా, ఫస్ట్ మనం అడగాలి. అడిగితే గానీ అమ్మైనా అన్నం పెట్టదు అని ఒక సామెత ఉంటుంది. అవును అవును. సో మన యూనివర్సే అమ్మ అనుకుందాం కాసేపు. మనం శక్తి గురించి మాట్లాడుకున్నాం కూడా. అంటే ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి కనుక మొత్తం అంతా ఆదిశక్తి గురించి మాట్లాడుతున్నాం. సో అమ్మ అనుకుందాం, అమ్మని అడగాలి కదా మనం ఏం కావాలి. ఎంత స్పెసిఫిక్గా మనం అడగగలిగితే అంత స్పెసిఫిక్గా మనకి తిరిగి వస్తుంది. అంటే ఏంటి, నాకు ఇలా ఉండాలి, ఇలా కావాలి, ఇలా ఇలా అండర్స్టాండింగ్ ఉండాలి అనుకునేది మనం అడగాలన్నమాట. క్లియర్. అంటే నీ థాట్స్ ఎలా ఉన్నాయో, యూతల వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు అడగచ్చు. అది జర్నలింగ్ చేసుకోవచ్చు, అలాగే అఫర్మేషన్ చేసుకోవచ్చు. ఐ అట్రాక్ట్ మై సోల్మేట్, ఆర్ అదర్వైజ్ ఐ హ్యావ్ మై పార్ట్నర్ as మై సోల్మేట్ as మై పార్ట్నర్. ఎందుకంటే సోల్మేట్ గురించే కదా మనం మాట్లాడుకుంటున్నాం. సో ఐ హ్యావ్ మై సోల్మేట్ as మై పార్ట్నర్ అని మన అఫర్మేషన్ రాసుకున్నా ఎలా కావాలి అనేది మనం రాసుకోవాలి. ఓకే. అంటే ఏంటి, ఎలా చూడ్డానికి ఎలా ఉండాలి, హౌ టు లుక్ అట్. దెన్ మనకి కంట్రీ కావాలంటే కంట్రీ కూడా రాసుకోవచ్చు. ఓకే. సో అక్కడ ఉండాలి అని. అండ్ ఆల్సో ఎక్కడ ఏ పొజిషన్లో ఉండాలి, ఎంత చదువు ఉండాలి, ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉండాలి, అంటే ఇవన్నీ కోరికలు ఉంటాయి కదా. మరి నేను జనరల్ గా చెప్తున్నాను, నాకైతే పెళ్ళి అయిపోయింది, నీకు కూడా పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు మనం అనుకోవడానికి లేదు. సో ఎవరికైనా కావాలి అన్నప్పుడు ఇది రాసుకుంటే, సో మై సోల్మేట్ ఇస్ వెయిటింగ్ ఫర్ మీ అన్నా కూడా ఇట్స్ వెరీ నైస్. యాక్చువల్గా అట్రాక్ట్ చేస్తున్నాను నేను అని కూర్చుని అనుకోవడానికి కూడా అఫర్మేషన్ కూడా చాలా బాగుంటుంది. సో యూ ఫీల్ సో గుడ్ కదా వెన్ యూ టాక్ అబౌట్ ఇట్ ఆర్ థింక్ అబౌట్ ఇట్. సో వెన్ యూ థింక్ అబౌట్ ఇట్, తప్పగా యూనివర్స్ అనేది దారి చూపిస్తుంది. ఆ దారి చూపించినప్పుడు అంటే ఎదురుకుండా ఇది కూడా అదే చెప్పా కదా ఇందాక ఎగ్జాంపుల్. హఠాత్తుగా ఎక్కడో మీట్ అయ్యి మాట్లాడుకుని అట్లా అయిందనమాట. చెప్పాక ఆ అబ్బాయి రష్యన్. ఓకే. సో ఇప్పుడు వెళ్ళి ఆ అమ్మాయి రష్యాలో సెటిల్ అయిపోయింది అనమాట. అది ఇక్కడ అమ్మాయే, మన హైదరాబాద్ అమ్మాయే అనమాట. సో అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పటి వరకు బాగానే ఉన్నారు. ఐ థింక్ ఆల్మోస్ట్ 5-6 years అయిపోయింది పెళ్ళయి. సో ఏంటి మనకు కావాల్సింది ఏంటంటే దాంపత్య అనుకూలత, అంటే పార్ట్నర్తో అండర్స్టాండింగ్. మనకి అనుకూలత అంటే అంతే కదా, అందుకని దెబ్బలాట రాకుండా ఉంటాయా, వస్తాయి. ఎందుకు రావు, మిస్అండర్స్టాండింగ్స్ లేకపోతే ఎట్లాగా. నేను ఎప్పుడు అంటూ ఉంటాను అనమాట, దెబ్బలాడడానికి మనిషి లేకపోతే ఎలా అని. ఎవరో ఒకళ్ళు దెబ్బలాడడానికి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు అంతే కదా, అంత ఫ్రీడమ్ ఉండాలి అంటాను నేను. సో ఆ ఫ్రీడమ్ ఎప్పుడు ఉంటుంది, సోల్మేట్ వచ్చినప్పుడే ఉంటుంది. అందుకోసమే మనం ఇంత చెప్తాం అనమాట. ఇదే మన లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏంటంటే మన దగ్గరికి వస్తే మనం నేర్పడం అనేది, స్పెసిఫిక్ గా నేర్పడం అనేది జరుగుతుంది. ఇదేంటంటే మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం. నేను ఇదివరకు వీడియోస్లో కూడా చాలా చెప్పాను. అంటే ఏంటంటే ఒక డాక్టర్ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసినట్టు మనకి వాళ్ళకి ఎట్లా కావాలి అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది అఫర్మేషన్. ఎందుకంటే వాళ్ళకి ఎలా ఉంది వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది తెలియకుండా మనం ప్రిస్క్రైబ్ చేయలేము. ఇవి మనం జనరల్గా అఫర్మేషన్ చెప్పామంటే ఐ అట్రాక్ట్ మై సోల్మేట్, ఆర్ అదర్వైజ్ I and my soulmates are living together, something like that. My soulmate is with me. నాతో ఇప్పుడే ఉన్నాడు, ఇప్పటి నుంచి ఉన్నారు, లేకపోతే ఉందో, సంథింగ్ లైక్ దట్. ఇలాంటివన్నీ మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ చెప్పుకున్నప్పుడు ఏంటంటే మనం స్పెసిఫిక్గా ఉన్నా కూడా మనకి ఏంటంటే మన థాట్ ప్రాసెస్లో మనకి తెలియకుండానే డౌట్లు వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ నివారణ చేయడానికే మనం ఏంటంటే వాళ్ళకి అఫర్మేషన్ అనేది వాళ్ళతో మాట్లాడిన తర్వాత స్పెసిఫిక్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. అది చేసినప్పుడు ఏంటంటే తొందరగా పనులు అవుతాయి. సో మనం నాట్ ఓన్లీ ఫర్ సోల్మేట్, ఎనీ పార్ట్నర్ కావాలన్నా, లేకపోతే బిజినెస్ పార్ట్నర్ కావాలన్నా, లేకపోతే డబ్బు కావాలన్నా, లేకపోతే లోన్ రాలేదు నాకు కావాలి అనుకున్నా, లేకపోతే స్కూల్స్కి నేను ఇచ్చాను, ప్రిన్సిపల్ పిల్లలు రావట్లేదు, మా స్కూల్ ఓల్డ్ అయిపోయింది, కొత్త స్కూల్స్కి అందరూ వెళ్ళిపోతున్నారు అన్న, ఇట్లాంటివన్నిటికీ మన అఫర్మేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే.